ఏమండి, ఇక్కడ నా ఫోటో డబ్బా పెట్టాను కనబడట్లేదు, మీరు చూసారా? బెడ్ మీద పెట్టిన చైన్ కనబడట్లేదు, మీరు చూసారా? నా పౌడర్ డబ్బా నా గొలుసు అంటావేంటి? ఊరికూరికే నావి అనొద్దని చెప్పానా? మనవి అనాలి. ఓహో అలాగండి. సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టైలర్ దగ్గర మనవి లంగాలు జాకెట్లు ఉన్నాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను. ఎందుకంత కంగారు? బయట కుక్కలు తీసుకెళ్లి వ్యాన్ వచ్చిందంటే లోపల దాకోండి. సరే కుక్కలు పట్టుకునే వాళ్ళు వస్తే నేను దాక్కోవడం ఏంటి? నేనేమన్నా కుక్కనా? పెళ్ళైన కొత్తలో అదే ప్రత్యక్ష దైవమని మమ్మల్ని గాడ్ అంటారు. అదేంటో మరి కొన్ని రోజులు గడిచేసరికి ఆ గాడ్నే తిరిగేసేసి మమ్మల్ని డాగ్లా చేసి ఆడుకుంటారు. కుక్క బతుకు. మీరు మామూలు కాదు బాబోయ్. అమ్మగారు చెప్పరా? ఇంటి పని అయిపోయింది అమ్మగారు, తోట పని అయిపోయింది అమ్మగారు, నేను వెళ్ళొస్తాను అమ్మగారు. ఒక నిమిషం ఆగరా, అన్నం పెట్టిస్తాను, తినేసి వెళ్ది గాని. వద్దమ్మగారు, నేను ఇంటికి వెళ్ళి తింటాను అమ్మగారు. వద్దమ్మగారు. ఇందా తీసుకోరా, తిను. అమ్మగారు అయ్యగారు ఎప్పుడు వస్తారు అమ్మగారు? ఏరా, ఎందుకు? 2 రోజుల నుంచి మీరు చేసే వంట తినలేకపోతున్నాను అమ్మగారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అయ్యగారు ఎంత రుచిగా వండుతారో, కడుపు నిండా తినేసి వెళ్ళిపోయేవాడిని. ఏవండి, నా ఫ్రెండ్ సరోజా లేదు, అది వాళ్ళ ఆయన ఏమడిగినా కాదనకుండా కొనిస్తాడంటండి. మొన్న చీర కొనమని అడిగితే 10,000 పెట్టి పట్టు చీర కొన్నాడంటండి. నిన్న చైన్ కొనమని అడిగితే 10 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొన్నాడంటండి. మీరు ఉన్నారు ఎందుకు? ఏమీ కొనరు. ఇలా పిల్లలు అడిగిందల్లా కాదనకుండా కొనిస్తే రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాపోలామో తండ్రి అని అడుక్కోవాలి. ఏం చెప్పావురా? ఈయన ఎక్కడున్నారో ఏంటో, ఒకసారి ఫోన్ చేస్తే పోలే. హే గూగుల్, కాల్ మై హస్బెండ్. ఇచ్చి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇది? హలో ఏమండి, ఎక్కడున్నారు? బ్యాంకులో ఉన్నాను. అబ్బా, కరెక్ట్ టైంకే ఫోన్ చేశానన్నమాట. నాకు కొత్త ఫోన్ కొంటానన్నారు కదా, దానికి ఒక 10,000, నా పుట్టినరోజు వస్తుంది కదా, పట్టు చీరకు ఒక 10,000, కొత్త మేకప్ కిట్కి ఒక 5,000, కొత్త చెప్పులకు ఒక 1,000, మొత్తం 70,000 డ్రా చేసి తీసుకురండి, మర్చిపోకండి. ఉసే తింగరదానా, నేనున్నది స్టేట్ బ్యాంక్లో కాదు, బ్లడ్ బ్యాంక్లో. అయ్యో రామా, మీరు బ్లడ్ బ్యాంక్ ఎందుకు వెళ్ళారు? ఇందాక ఆఫీసులో కళ్ళు తిరిగినాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు రక్తం తక్కువ అయ్యింది, రక్తం ఎక్కించుకోవాలి, 2 ప్యాకెట్లు రక్తం తెచ్చుకో అన్నాడు. మీకు రక్తం తక్కువ అవడం ఏంటి? నువ్వు ఇలాగే జలగలాగా కొంచెం రక్తం తాగేస్తుంటే రక్తం అవక ఏమవుతుంది? సరే అయితే రక్తం ఎక్కించుకొని తొందరగా వచ్చేసేయండి. ఎందుకు రక్తం స్ట్రా తీసుకుని తాగేస్తావా? ప్రతిరోజు ఈ టయానికల్లా మా వారు వచ్చేసేవారే. ఈ రోజు ఎందుకో ఇంత టైం అయినా రాలేదు. అయ్యో నా మతి మండ, మీకు చెప్పనే లేదు కదూ, రేపు నా పుట్టినరోజు. మెరుపులు చీర తేవడానికి మియాపూర్ వెళ్ళారో, అంచు చీర తేవడానికి అబిట్స్ వెళ్ళారో, పట్టు చీర తేవడానికి పంజాగుట్టు వెళ్ళారో. పాపం మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, అందుకే కాబోలు నా కోసం షాపింగ్ చేస్తూ టైం మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా, అప్పుడే వచ్చేసారా? నా కోసం ఏం తెచ్చారు మీరు? సర్ప్రైజ్. కళ్ళు మూసుకుని చేతులు చాపు. ఓకే, ఇప్పుడు కలుతారు. ఇదేంటిది, చీర తెస్తారు అనుకుంటే స్టీల్ పట్టుకుని వచ్చారు.
మరి ఏం చేయమంటావే? ప్రతిసారి నేను సిటీ అంతా తిరిగి నీకు చీరలు తేవడం, నువ్వేమో ఆ చీరలను స్టీల్ సామాన్ మోడికి ఇచ్చేసి స్టీల్ గిన్నెలు తీసుకుంటాం. ఇదంతా ఎందుకని నేనే స్టీల్ గిన్నెలు తెచ్చేసాను.